Direct YouTube. Direct YouTube. I now kindly request all our esteemed dignitaries to please return to the dais for the next part of the program. Nation. Direct to YouTube streaming. బాగా అండ్ ఎక్కువ ఉంది సార్ బాగా. Now I request our President Sri G.V. Narasimharaju garu to address the gathering. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేదిక నిర్మించిన పెద్దలు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలు, స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి మన స్టేటస్ పెట్టాను స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకి 1947 ఆగస్ట్ 15న ఈ స్వాతంత్రం వస్తడం జరిగింది. బ్రిటిష్ వారి అప్పటి వరకు బ్రిటిష్ వారి పాలనలో ఉంది. వారిని స్వాతంత్రం కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు అనేక మంది త్యాగాలు చేస్తే మనకి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ మొట్టమొదటిగా అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిని ఎదిరించి చాలా కాలం పోరాడి ఆయన మరణించడం జరిగింది. దాని తర్వాత మహాత్మా గాంధీ, అలాగే జ్యోతిరావు పూలే, భగత్ సింగ్, బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు అనేక మంది ఈ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించడం కూడా జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం సిద్ధించాక మిగిలింది డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రచించడం, దాన్ని అమలుపరిచి రాజ్యాంగం నడుపుతానికి 1950 జనవరి 26న ప్రారంభమైంది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ మన దేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రదేశంగా
సంతరించుకుంటాం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చెప్పారా మరి విద్యార్థులు అది డైరెక్ట్ యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసుకుంటే మనకి క్రమశిక్షణతో అందరూ క్రమశిక్షణతో మెలుగుతూ బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి వచ్చి దేశాన్ని స్ట్రీమింగ్ ఇచ్చేద్దామని మంచి స్థితికి తీసుకొస్తానికి అందరూ భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మరి వాళ్ళందరూ క్రమశిక్షణలో ఉండడానికి మరి మీ టీచింగ్ స్టాఫ్ అందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందానికి. Thank you, sir. Thank you for your short and valuable message. Now I request our secretary and correspondent, Sri G. Satyanarayana Garu, to share his profound insights to the gathering. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ప్రిన్సిపాల్ మోజెస్ గారికి, అలాగే మన ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు గోకరాజ్ వెంకటేశ్వర గారికి, అలాగే జీబీ మెంబర్స్కి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు బాలబాలికలకు అందరికీ నా ఉదయపూర్వక ఉన్నాను. ఈరోజు మనం ఎంతోమంది త్యాగ ధనుల ప్రాణాలు అర్పించి మనకి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. వారు ఆశయాలకు అనుగుణంగా మనందరూ పనిచేయాలి, మన దేశ అభివృద్ధి కృషి చేయాలనే ఉద్దేశంతో మన దేశం అంతా ఈరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మనకి స్వాతంత్రం రాకముందే మన డిఎన్ఆర్ కళాశాల స్థాపించి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు స్థాపించబడి ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు చుట్టుపక్కల గ్రామస్తులకు విద్య అందించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వారు స్థాపించడం జరిగింది. వారి ఆశయానికి అనుగుణంగానే ఇప్పుడున్న పాలకవర్గం మన గోకరాజ్ వెంకటేశ్వర గారు అధ్యక్షతన పనిచేస్తుంది. వారి ఆశయానికి అనుగుణంగా మా కళాశాల అభివృద్ధి చేస్తూ, అలాగే పేద విద్యార్థులకు తక్కువ ఫీజు విద్యార్థి కళాశాల ఏదంటే అది డిఎన్ఆర్ కళాశాల అని చెప్పి నేను తప్పగా చెప్పుకుంటున్నాను. అలాగే ఈ రోజున మన ప్రధానమంత్రి మోడీ గారు ఢిల్లీలో అందరికీ స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించుకుంటూ ఘనంగా ఇవాళ కార్యక్రమాలు నడుపుకుంటూ మన యువత చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు ఉందని, వారి ముందుకు తీసుకెళ్లాలని, వారు సమాజాభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో అక్కడ కార్యక్రమాలు జరుపుతున్నారు. అదే ఉద్దేశంతో మన కళాశాల కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. కాబట్టి ఇక్కడున్న యువకులు, అలాగే విద్యార్థులు, బాలబాలికలు కూడా ఈ సమాజాభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Thank you, sir. Thank you for your valuable words. Now I request Sri G. Pandurangaraj Garu, Vice President, to share his valuable words with us. వేదికను అలంకరించిన ప్రెసిడెంట్ అయినటువంటి గోకరాజ్ వెంకటనరసింహరాజు గారికి, అలాగే సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గారికి, అలాగే జీబీ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చేసిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, అలాగే బాలబాలికలకు ముందు నా 78వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, విధంగా ఈ రోజుని మన దేశంలో మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే యూత్ మన దేశంలో ఎక్కువ ఉంటాం. నిజంగా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనం. ఆ యూత్ దగ్గరగా 40-45% ఉండటం వల్ల మొత్తం ప్రపంచ దేశాలన్నీ మన ఇండియా వైపే చూడటం, మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందర రావడం జరుగుతున్నది. మన గత 10 సంవత్సరాల నుంచి మన యొక్క జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ జీడిపి అంటే అది జరగ 10వ స్థానం 20వ స్థానం లోపల ఉండేది. ఇప్పుడు
3వ స్థానానికి చేరటం నిజంగా మన యొక్క దేశ అభివృద్ధికి చిహ్నంగా చెప్పాలి. మనం 3వ స్థానంలో ఉన్నాం. 2వ స్థానం చైనా, అదే 1వ స్థానం అమెరికా ఉంది. ఆ 3వ స్థానం రావటం అంటే మనకు నిజంగా మన దేశం అభివృద్ధి దశలో పయనించడం జరుగుతున్నది. అలాగే మనకు యూత్ ఎక్కువ ఉండటం వలన మన దేశానికి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వివిధ దేశాల వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావటం జరుగుతున్నది. సో అదే దిశగా మీరందరూ కూడా మన వంతు మనం కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఆ ఉద్యోగాలు చేసుకుంటూ మన దేశ భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంది కాబట్టి మీరందరూ మన దేశ పేరు ప్రతిష్టల్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మరోసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ మన దేశ స్వాతంత్ర యోధుల యొక్క దర్శనమిచ్చుకుని మనకి ఇక్కడ స్వతంత్ర దినోత్సవానికి విచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా యొక్క ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలుసుకుంటున్నాను. Thank you, sir. Thank you for your reflective, valuable speech. Now I request Sri K. Ramakrishna Raj Garu, Joint Secretary, to share his thoughts with us. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ వేదికని అలంకరించినటువంటి ప్రెసిడెంట్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, మిగతా మెంబర్స్కి, ఇక్కడికి విచ్చేసినటువంటి స్టాఫ్కి, పెద్దలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ, పిల్లలకు ఆశీస్సులు తెలుపుకుంటూ, మరి ఇది అంటే ఎండ పిల్లలతో బాగా తయారవుతున్నారు కాబట్టి 2 మాటలు. మరి మిగతా చోట్ల వేరు కానీ ఇక్కడ మనం జరుపుకోవడం అనేది చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం. ఎంచేదంటే స్వతంత్రం రాకముందు మన కాలేజీ పెట్టారు. స్వతంత్రం రావడం కోసం ఫైట్ చేసిన వాళ్ళు పెట్టిన కాలేజీ ఇది. ఈ పుణ్యభూమిలో మనం ఇక్కడ చేస్తున్నందుకు అందరికీ మరి స్వతంత్రం అంటే ఈ నివాళులు అర్పించడం అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జిల్లాలో ఇది ఒక్కటే కాలేజీ స్వతంత్రం రాకముందు పెట్టింది కాలేజీ. మరి ఇటువంటి కాలేజీలో మనం ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవటం, మరి పూర్వం ఎవరైతే త్యాగాలు చేశారో వారికి అందరికీ మనం నివాళులు అర్పించుకుంటూ, మళ్ళీ మనం ఇంకా ఈ కాలేజీ వల్ల లక్షలాది మంది స్టూడెంట్స్ మన ఏ ఉద్దేశంతో పెట్టారో వారికి కూడా మరి లక్షలాది మంది దేశానికి మరి ప్రొడక్ట్స్ చేసింది ఈ కాలేజీ. ఈ కాలేజీలో చేయటం మాకు మేనేజ్మెంట్కి, అలాగే స్టాఫ్కి, అందరికీ ఇది అదృష్టంగా భావిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. Thank you, sir. Thank you for your inspiring words. Now I request Dr. Gopal Krishna Raj Garu to share his words. Respected President Nagaraj Garu, Secretary Babu Garu, and my dignitaries of the dais and of the dais and on the dais. I wish to you on this occasion of Independence Day. This day, Independence Day, is a memorable day for us forever in our life. We have to remember it forever because the sacrifices done by noble people, Mahatma Gandhi, Nehru, Patel, such a noble people's sacrifices. They sacrificed, got this independence for us. So, my dear children, please be aware of the noble leaders and learn some characters from them. Thank you all. Thank you, sir. Thank you for your valuable words. Now I request Principal G. Moses Garu to address the gathering. నేటి 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన
మన గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు శ్రీ గోకరాజు వెంకట నరసింహరాజుకి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ గాదిరాజు బాబు గారికి, మిగిలిన గవర్నింగ్ బాడీ మెంబర్స్కి, అధ్యాపకేతర సిబ్బందికి, విద్యార్థులకు, బాలబాలికలకు అందరికీ కూడా డిఎన్ఆర్ కళాశాల పక్షంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాకంటే ముందు మాట్లాడిన వక్తలు అనుసరించి స్వతంత్రం రాకమునిపై జూలై 4, 1947 స్థాపింపబడిన ఈ కళాశాలలో విద్యను అభ్యసించి దేశ ప్రగతికి, కళాశాల ప్రగతికి ముందుండి నేటి బాలలే రేపటి పౌరులన్న నానుడి నిజం చేస్తారని కళాశాల పక్షంగా కోరుకుంటున్నాను. Thank you, sir. Now we move to a special segment of our program, the distribution of cash awards and the medals. District level Naxalbala award receiver P. Mahati. I request our president to present the shawl and medal and memento. సైడ్ నుంచి సో విజయ్ ఒకసారి వాట్సాప్ స్టేటస్ పెట్టింది. Next, నా నెంబర్ ఉంది కదండి, M. Pawan Sai Vignesh, ఒకసారి ఓపెన్ చేయి. Senior Under Officer, 2024 pass out Republic Day Parade in Delhi అదే participant. చెక్ చేసుకోవడానికి ఆ లింక్ కోసం కొంచెం ఒక 10 seconds గ్యాప్ వస్తుంది అంతే. సార్ 1 second సార్. గ్యాప్ వస్తుంది స్ట్రీమ్కి దానికి కామన్. అదే ఆ వస్తుంది ఆగిపోయింది సార్. ఓకే అది ఈ సంవత్సరం జనవరిలో జరిగినటువంటి గణపతి ప్రవేశంలో పాల్గొని మన కళాశాల కీర్తి పతాకాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళినటువంటి మా పవన్ సాయి విఘ్నేష్ కి యాజమాన్యం వారు ఎంతో సహకరించి వారు ఢిల్లీ వరకు తీసుకెళ్ళడానికి ఎంతో హెల్ప్ చేశారు. అదేవిధంగా అతనికి క్యాష్ అవార్డు ఇచ్చినందుకు యాజమాన్యం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Now the cash award and medals to the first rank holders. DN College Autonomous medals and cash awards for first rank holders. Kotharaju Jayasoudari from GHP branch. Soyam Durga Prasad from GHD branch. Please come and receive your cash awards. మెడల్స్ ఆల్రెడీ లిస్ట్ తెలిసిన వచ్చే పిల్లలతో దగ్గర ఆల్రెడీ మెడల్ విన్నారు. Manikonda Jayasudeka from SCP branch. రఘు ఉంటాడు. Gortha Suresh from SCP branch. పైన సార్ రఘు ఉంటాడు అటు. Ruddaraju Chinmayi
from BPA branch and Dude Yamuna from BCom, Sheikh Habib Nisa, రఘు BCom CA. సార్ రఘు వస్తున్నాడు. ఆ బెంచ్ అంటే అది కింద ఉండబెట్టి. Please come quick and receive your cash award. I request the dignitaries to award the prizes. సరే సార్. Author Jay Chaudhary. Come. ఓకే సార్, థ్యాంక్ యూ. Soyam Durga Prasad from GHT branch. Soyam Durga Prasad. Branch. Alu Party Murali from BCom. Balam DSC BZC branch and Bukina Soumya ESC from MGCS branch. So I request all these people, please receive your cash awards. As we come close to this momentous celebrations of our National Independence Day celebrations, it is my privilege to propose a vote of thanks. First and foremost, G. Satyanarayana Raj garu and Joint Secretary, Vice President and other dignitaries on the dais. And I would also like to thank the technical support and staff